కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని చూసి వారవలేనటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు ప్రమాణాల పేరుతోటి మళ్లీ ప్రజలు మోసం చేయడానికి ఒక డ్రామాని తెరలేపటం మనందరం కూడా చూసాం. వ్యక్తిత్వం గురించి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడానికి వెళ్లి ఆ రోజున మరి దొడ్డిదారిన మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అదేనా వ్యక్తిత్వం అంటే? అదేవిధంగా ఈ రోజున పెడన్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకున్నాడో మరి ప్రజలందరూ కూడా చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటో. పెనంలూరులో చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మళ్లీ కొత్త డ్రామాకి ఈ రోజున తెరలేపుతా ఉన్నాడు. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి దర్యాప్తులో భాగంగా నకిలీ మద్యం స్కామ్ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ కట్ గా ఆయన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. వీడియో తీసి మరి ఆయన చెప్పడం జరిగింది. ఈ నకిలీ మద్యం స్కామ్ సూత్రధారి మొత్తం కూడా జోగి రమేష్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఈ స్కామ్ అంతటినీ కూడా ఆయన చేయించాడని కూడా మరి జనార్దన్ రావు చెప్పడం మనందరం కూడా చూసాం. ఈ రోజున మనం చూసినట్టయితే ఎన్ని తప్పులు చేసినా శిక్ష తప్పదు. ప్రమాణాల పేరుతోటి మోసం చేసి తప్పు ప్రమాణం చేస్తే గనక ఒప్పు అయిపోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నకిలీ స్కామ్ సంబంధించినటువంటి జోగి రమేష్ తో సహా ప్రతి ఒక్కరికి కూడా శిక్ష తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.